హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దేశీ రివ్యూలర్ యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు మన ఛానల్ పేరు అయితే డిబ్బడ్డీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, కానీ కొన్ని కారణాల వల్ల మార్చాల్సి వచ్చేసింది. ఇక నేను లేటెస్ట్గా డిప్లొమా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. దానికి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. కానీ చాలామంది ఏమడుగుతున్నారంటే, అన్న ఇందులో నాకు కావాల్సిన పేపర్స్ లేవు, వేరే మెథడ్ ఏదైనా ఉందా అని. అయితే అటువంటి వాళ్ళ కోసం ఇటువంటి మంచి మెథడ్ ఉంది ఫ్రెండ్స్. దీన్ని వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి, ఎందుకంటే మధ్యలో ఏ స్టెప్ మీరు మిస్ అయినా కానీ మీకు ఈ మెథడ్ వర్క్ అవ్వకపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ మెథడ్ని కంప్లీట్గా వాచ్ చేయండి, ఎందుకంటే ఇందులో కొన్ని స్టెప్స్ మిస్ అయితే కనుక మీకు ఈ మెథడ్ వర్క్ అవ్వకపోవచ్చు. కాబట్టి ఫస్ట్ ప్లే స్టోర్ని ఓపెన్ చేసి ప్లే ప్రొటెక్ట్ని ఆన్ చేయండి. ఆ తర్వాత సెర్చ్ బార్లోకి వెళ్ళి PQP అని యాప్ని సెర్చ్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఫస్ట్లో కనపడుతుంది, ఇదే PQP. దీన్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ టైం మనం ఓపెన్ చేయగానే దీంట్లో సబ్స్క్రిప్షన్ని కొనుక్కోమని అడుగుతుంది. కానీ సబ్స్క్రిప్షన్ కొనుక్కోకపోయినా కానీ మనకి క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను సబ్స్క్రిప్షన్ స్కిప్ చేశాను. ఇక మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో అకాడమిక్ టెస్ట్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం అకాడమిక్ టెస్ట్స్ అనే ఆప్షన్లో చూసినట్లయితే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో స్టార్టింగ్లో APSPTET డిప్లొమా అని ఉంటుంది, అది మనకు కావాల్సింది. దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఇందులో మనకి ఏ సెమిస్టర్ కావాలో సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ 1 నుంచి 6 దాకా అన్ని సెమిస్టర్స్ పేపర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను 4th సెమిస్టర్ సెలెక్ట్ చేస్తున్నాను. 4th సెమిస్టర్లో ఏ రెగ్యులేషన్ సెలెక్ట్ చేసుకోమంటుంది, అంటే C16, C14, C9 అని. నేను ఇక్కడ C16ని క్లిక్ చేస్తున్నాను. ఇక C16ని క్లిక్ చేసినట్లయితే మనకి మార్చ్, ఏప్రిల్ 2019 అని అలా డేట్స్ కనపడుతున్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే 4 పేపర్లు ఉన్నాయి. కానీ మీరు 4 ఉన్నాయి అనుకోకండి, ఎందుకంటే C16 స్టార్ట్ అయింది 2016లో. 2016 అంటే ఇది 4th సెమిస్టర్ కాబట్టి పక్కా 2018 నుంచే C16 రెగ్యులేషన్లో ఫస్ట్ పేపర్ రిలీజ్ అవుతుంది. C14, C9లో ఓల్డ్ పేపర్స్ ఉంటాయి. కాబట్టి మీరు మిస్అండర్స్టాండ్ అయిపోమాకండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి ఏదో ఒక దాన్ని క్లిక్ చేసి చూపిస్తాను. దేని మీద క్లిక్ చేస్తే ఇందులో చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. ఇవన్నీ సబ్జెక్ట్స్ ఫ్రెండ్స్. ఇందులో ఏ సబ్జెక్ట్ కావాలో మీరే సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే ఇందులో అన్ని బ్రాంచెస్ కలిపేసి ఉంటాయి, జనరల్ సబ్జెక్ట్స్ కూడా ఇందులోనే ఉంటాయి. కాబట్టి ఏ డేట్ ప్రకారం, ఏ రెగ్యులేషన్ ప్రకారం ఏ పేపర్ కావాలో మీరే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇందులో manaresults.co.in అనే దాంట్లో కన్నా వేరేగా ఉంటాయని మనం చెప్పొచ్చు. ఇక ఎంట్రన్స్ టెస్ట్ విషయానికి వస్తే ఇందులో చాలా ఎంట్రన్స్ టెస్ట్ యొక్క పేపర్లు ఉంటాయి. ఏ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క పేపర్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఇందులో AP పాలిసెట్ పేపర్ కూడా ఉంటుంది. AP పాలిసెట్ అని స్టార్టింగ్లో ఉన్న దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏ ఇయర్ కావాలో సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇలా ఏ ఇయర్ కావాల్సిన AP పాలిసెట్ పేపర్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియోని సడన్గా పెట్టాల్సి వస్తుంది కాబట్టి నేను పెద్దగా ఎడిట్స్ అయితే చేయట్లేదు. దేశీ రివ్యూలర్ సైనింగ్ ఆఫ్.